నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను. నేటి నుండి నిన్ను ఆశీర్వదింతు లెక్కలేని మేలులతో నింపెదను. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు దీవించును. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. బంగారు పండ్లు అనేటువంటి అనుదిన వర్తమాన కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మన ధ్యాన అంశము 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనంలో ఏలియా ఒక ప్రార్థన చేస్తాడు. బయలుదేవతా ప్రవక్తలకును ఏలియాకును జరుగుతున్నటువంటి ఒక ఛాలెంజ్ అది. అక్కడ బయలుదేవతా ప్రవక్తలు చాలామంది ఉన్నారు. వాళ్ళు వాళ్ళ దేవతను పిలుస్తూ ఉన్నారు, రమ్మని, భూమి మీదకి అగ్నిని పంపించమని. ఆ దహన బలి పీఠము మీద ఉన్నటువంటి మాంసాన్ని, కట్టెల్ని దహించమని వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు ఏ అగ్ని దిగి రాలేని సందర్భం అది. ఏలియా ఒక ప్రార్థన చేశాడు. చూద్దాం. 1వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనంలో, అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఈలాగు ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీల దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. హల్లెలూయా. ఇక్కడ ఆ దినాలలో యెజబేలు ద్వారా వచ్చినటువంటి బయలుదేవతా ప్రవక్తలు, బయలుదేవత ఆరాధికులు, దేశమంతా కూడా విగ్రహారాధన, ఇటువంటి భయంకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకున్నటువంటి సమయంలో ఏలియా దేవుని కొరకు పౌరుషము గలవాడై ఆ యొక్క కొండ మీదకి ఆ బయలుదేవతా ప్రవక్తలను పిలిచినటువంటి సందర్భం. వాళ్ళు వచ్చి వాళ్ళ దేవతను పిలిచారు, అగ్నిని పంపించమని అడిగారు. ఏ అగ్ని అక్కడ కానరానందున ఈ యొక్క ఏలియా ఇప్పుడు నేను చదివిన పదాలతో ఒక మంచి ప్రార్థన చేసి వీరందరికీ కూడా యెహోవాయే దేవుడని చెప్పి నీ ఒక్కసారి కనుపరుచుకొనము ప్రభువా అని ప్రార్థించగానే పరమ నుంచి అగ్ని దిగి వచ్చి కట్టెలను, ఆ యొక్క రాళ్లను సహితము, ఆ కందకములో ఉన్న నీటిని సహితము, దహన బలి పశు మాంసాన్ని అన్నిటినీ కూడా దహించి బూడిద చేసి పడేసిందండి అక్కడ. ఆ సందర్భముగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేశారు. ఆ సందర్భాన్ని ఏమంటారంటే ఉజ్జీవం అంటారండి. ఉజ్జీవము. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నటువంటి అంశము ఉజ్జీవము అంటే ఏంటి? ఉజ్జీవం అంటే ఏంటి? ప్రజలందరూ చల్లారిపోయినటువంటి పరిస్థితులలో, భక్తిలో దిగజారిపోయిన పరిస్థితులలో, అసలు దేవుడు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఆచార సంబంధమైనటువంటి భక్తిలో కొనసాగిపోతూ ఒక నిర్జీవత్వము అలముకున్నటువంటి ఒక సందర్భంలో ఒక్కసారిగా దేవుని మీద ఆసక్తి, ఆశ, తపన, ఒక దేవుని యొక్క శక్తిని వాళ్ళు అనుభవించడాన్ని ఉజ్జీవము అంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజలందరూ మరలా తిరిగి మారు మనసు అనుభవంలోనికి వెళ్ళడం అనేటువంటి అర్థం. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మొదటి ప్రేమను పొందుకోవడం అనేటువంటి అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రతిదినము మాట్లాడేటువంటి ఈ యొక్క వర్తమానాల్ని క్రీస్తును అంగీకరించిన వారే ఎక్కువ శాతం చూస్తారనేది వాస్తవం. కాబట్టి మనం అందరం కూడా దేవుని యొక్క శక్తిని అనుభవించిన వారమే. దేవునిని మనము దేవునిగా తెలుసుకున్న దినాన, రక్షించబడిన దినాన, బాప్తిస్మం తీసుకున్న దినాన మన జీవితంలో ఉన్న ఉజ్జీవము ఒకానొక సందర్భంలో చల్లారిపోతూ ఉంటుంది. దినాలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గతించిపోతున్నాయి. మనలో ఉన్నటువంటి దేవుని మీద ఉన్న ఆశ, ఆసక్తి, మొదటి ప్రేమ
మరలా వస్తుందా లేకపోతే అదే చల్లారిపోయిన స్థితిలో ఉందా అని ప్రతిదినము గమనించుకుని గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క మహాకృపను బట్టి నేటి దినాలలో ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, అనేక సంఘాల ద్వారా అనేక మంది సేవకులు అనుదినము మాట్లాడుతున్నటువంటి వర్తమానాల ద్వారా చాలా మటుకు ఉజ్జీవం రగులుతూనే ఉంది. ఎందుకంటే ఒకవేళ వారు వెళుతున్నటువంటి సంఘంలో నిర్జీవత్వం ఉన్నా, వారి సేవకులు వారికి అలవాటైపోయినటువంటి బోధ చేస్తూ ఉన్నా, వారి యూట్యూబ్ ద్వారా వాళ్ళ హృదయానికి హత్తుకునే మెసేజెస్ చూడొచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది నేటి దినాలలో. కాబట్టి ఇదివరకు దినాలలో చల్లారిపోయినంతగా చాలామంది చల్లారిపోకుండా రివైవ్ అవుతూనే ఉన్నారు. కాకపోతే ఏదో గడ్డిమేటు ఆ క్షణానికి తగలబడి మరలా వెంటనే చెప్పబడిపోయినట్లుగా ఉజ్జీవము చెప్పబడిపోతున్నటువంటి దినాలు కూడా అనుకోవచ్చు మనం. కాబట్టి ఏలియా టైంలో ఎలాంటి ఉజ్జీవం రగిలిందో చూశారు కదా. మరి మన టైంలో ఉజ్జీవం రావడానికి ఏమైనా మనం చేయగలమా? 1904వ సంవత్సరంలో వేల్స్ అనేటువంటి పట్టణంలో ఒక ఉజ్జీవం రగిలింది. అది చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక సందర్భం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1904వ సంవత్సరంలో వేల్స్ అనే పట్టణంలో జరిగినటువంటి ఉజ్జీవానికి కారణమైనటువంటి వ్యక్తి పేరు ఇవాన్ రాబర్ట్స్. ఆయన ఒక బొగ్గు గనులలో పనిచేసేటువంటి ఒక కార్మికుడి యొక్క కుమారుడు. అతడికి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు తన తండ్రికి అనారోగ్యం కారణంగా ఇతడు బొగ్గు గనులలోనికి వెళ్ళి కార్మికుడిగా పనిచేసి దినమంతా సాయంత్రం వచ్చి బైబిల్ చదువుకొని మందిరానికి వెళ్ళి ప్రార్థనలు చేసుకునేటువంటి అలవాటు చేసుకున్నటువంటి ఒక మంచి యవ్వనస్తుడైనటువంటి బాలుడుగా మనకు కనిపిస్తాడు. ఫస్ట్ దేవుడంటే చాలా ఇష్టపడుతూ ఉంటాడు, దేవునితో సహవాసం చేస్తూ ఉంటాడు. రాత్రికాల సమయం అంతా దేవుని వెతుకుతున్నటువంటి ఆ యొక్క ఇవాన్ రాబర్ట్స్ జీవితంలో దేవుడు చాలా సమీపముగా అతనికి ఉండడం అనేది అతనికి గ్రహించాడండి. రాత్రి అంతా కూడా 1 గంట తర్వాత నుంచి దేవునితో సహవాసం చేయడం మొదలు పెట్టేవాడట. దినమంతా చూడండి, బొగ్గు గనులలో పనిచేయడం అంటే సాధారణమైన విషయం కాదు. శరీరం అంతా వాళ్ళు చాలా శ్రమ పొందుతుందండి. కానీ అలాంటి సందర్భంలో ఇంటికి రాగానే నిద్రపోయేవాడట. అప్పుడు లేచి భోజనం తిని దేవునితో సహవాసం చేయడం మొదలుపెట్టి రాత్రి 1 గంట నుంచి తెల్లవారి 4 వరకు కూడా దేవుని సన్నిధి అతనితోనే ఉండడం అతను గ్రహించడం, గమనించడం జరుగుతూ ఉండేదంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత సండే స్కూల్ పరిచర్య కూడా చేస్తూ ఉండేవాడు. అనుకోని పరిస్థితులలో వేరే ఊరు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, మేనమామ దగ్గరికి వెళ్ళాడు. అతడు ఒక కుమ్మరి. అయితే అక్కడ కూడా అతని దగ్గరే ఉంటూ దేవుని దగ్గరికి బాగా ఆకర్షించబడుతూ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాడు. అక్కడ గ్రీకు, లాటిన్ ఇలాంటి భాషలన్నీ నేర్పించడం, కానీ దినమంతా అసైన్మెంట్స్ ఇవ్వడం, దాని గురించినటువంటి పుస్తకాలు చదవడం, ఇదే పని అయిపోతుంది, దేవునితో సహవాసం చేయలేకపోతున్నానని చాలా బాధపడుతూ ఉండేవాడంట ఆయన. అయితే రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మరలా అదే అనుభవం. ప్రతిరోజు రాత్రి 1 గంట నుంచి దేవుడు అతనితో మాట్లాడుతూ ఉన్న సందర్భం ఎంత గొప్ప విషయం అండి అది. సాధారణమైనటువంటి మనము దేవునితో సహవాసం చేస్తే, మనం ఆయనకి ఇవ్వాల్సినటువంటి సమయము కాక మరి ఎక్కువ సమయం ఆయనతో స్పెండ్ చేస్తే ఖచ్చితంగా మనతో కూడా దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఒక యవ్వనస్తుడైనటువంటి కుమారుడితో సహవాసం చేసిన అదే దేవుడు నేడు మనతో కూడా ఉన్నాడు. అది సత్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈయన ఒక జోసెఫ్ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క బోధ ద్వారా బాగా సంధించబడి బాగా రివైవ్ అయ్యి దేవుని కోసం ఏదో చెయ్యాలి అనేటువంటి తపనలో ఉన్నప్పుడు వేరొక సేవకుడు ఆ ఊరికి ఉజ్జీవ కూటాలు పెట్టడానికి వచ్చాడంట. వచ్చినప్పుడు ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు ఇంటి దగ్గర. ప్రభువా, ఎలా అయినా నీవు నాకు మాట్లాడాలి, ఆయనలో నుంచి మాట్లాడాలి, కూటములు జరుగుతున్నాయి, నాతో మాట్లాడు అని అడుగుతూ ఆ ఉజ్జీవ కూటములో కూర్చొని ఇలా అన్నాడంట, దేవా, రాళ్ళు పేర్చాను, కట్టెలు కూడా పెట్టాను, నీవు అగ్నిని పంపించి ఈ బలిపీఠమును రగిలించు ప్రభువా అని ప్రార్థన చేసుకుని వాక్యానికి కూర్చునేవాడట. చూసారా ఎంత బాగుందో. అయ్యా, నేను కట్టెలు పేర్చాను, రాళ్ళు సర్దాను, ఇప్పుడు నీ బలిపీఠం మీద అగ్ని రగల్చాల్సిన బాధ్యత నీదే, నీవు నాతో మాట్లాడు అని అక్కడ కూర్చున్నాడంట అదే రోజు ఆ మీటింగ్లో. ఆ సమయంలో ఆ సేవకుడు మంచిగా బోధ చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే, దేవా నన్ను వంచుము అనే మాట మాత్రమే వినబడుతుందంట. ఇంకా మిగతా బోధ ఏమీ వినబడట్లేదు అతనికి. దేవా నన్ను బెండ్ చేయి అనేటువంటి మాట, వంచుము నన్ను, ఈ మాట ఒక్కటే వినబడుతుందంట అతనికి. ఆ సందర్భంలో దేవుని యొక్క అభిషేకాన్ని ఇవాన్ రాబర్ట్స్ పొందుకున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ అభిషేకాన్ని పొందుకున్న తరువాత, అతని హృదయంలోనికి దేవుని యొక్క అభిషేకము దిగి వచ్చిన తర్వాత ఆ హృదయము మొక్క చెక్కలు అయిపోతుందేమో అన్నంత పవర్ అతని మీదకి దిగి వస్తే ఆయన తట్టుకోలేకపోయాడంట. ఆ తరువాత తన యొక్క సొంత ఊరికి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు తన తమ్ముడు కంటి జబ్బుతో బాధపడుతూ కొన్ని దినాలుగా వైద్యుడిని సంప్రదించిన నయము కాని కంటి జబ్బుతో బాధపడుతున్న సందర్భంలో ఇంటికి వెళ్ళంగానే ఇతను ఆత్మావేశము చేత అతని తమ్ముడితో అన్నాడంట, నీకు ఏ వైద్యుడు అక్కర్లేదు, ఇప్పుడే నజరుడైన యేసు నామంలో నువ్వు స్వస్థపరచబడతావు అనంగానే అతని కన్నులు బాగైపోయినాయి అంట. ఒక ఉజ్జీవం రగలడం మొదలైంది. ఆ తర్వాత ఊరిలో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళి ఒక 10 మందిని గ్యాదర్ చేసి ఈ సాయంకాలం మీటింగ్ పెట్టాడంట. ఆ తర్వాత 20 మంది వచ్చారు, ఆ తర్వాత 30 మంది వచ్చారు. ప్రతి సాయంత్రాన అక్కడ ఉజ్జీవ కూడికలు జరుగుతూ ఉన్నాయి. చాలా చేంజ్ వచ్చింది, చాలా మార్పు వచ్చింది. 100 మంది ప్రజలు అక్కడికి వస్తూ ఉన్నారు. చాలామంది ఉజ్జీవ జ్వాలలతో రగలబడుతున్నారు. వారిలో మార్పు వస్తుంది. అసలు ఇంటి దగ్గర కూర్చుని ప్రార్థిస్తున్నాడు, దేవా మా దేశము మీదకి ఉజ్జీవము పంపు, మా పట్టణము మీదకి ఉజ్జీవము పంపు, మా దేశాన్ని రక్షించని రాత్రంతా కూడా అతడు పెనుగులాడుతూ ప్రార్థన చేస్తున్న సందర్భంలో కేవలము 6 వారాల కాలంలో 1,00,000 మంది అక్కడ ఉజ్జీవింపబడి రక్షించబడ్డారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతడు తన స్నేహితుడు కలిసి ప్రార్థన చేస్తుంటే ఇద్దరు వేరే వేరే గదుల్లో నిద్రపోతున్న సమయంలో ఇద్దరికి ఒకే దర్శనాన్ని దేవుడు చూపించాడంట. పరలోకం నుంచి ఒక చెక్ ఇస్తున్నారు దేవుడు, దాని మీద 1,00,000 అని వేసి ఉందంట. అప్పుడు వాళ్ళకు అర్థమైంది 1,00,000 ఆత్మలను దేవుడు మనకు అప్పగిస్తున్నాడు అని. మనం ఈరోజు దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఉజ్జీవము కొరకు మాట్లాడుకుంటున్నాం. మరి మనము ఎప్పుడు ఎంతసేపు మాకేం జరుగుతుంది, మాకేం కార్యాలు జరగాలి, మాకు అద్భుతం జరగాలంటే ఏం చేయాలి, ఎలా స్తుతించాలి, ఎలా ప్రార్థించాలి, ఇవే మన తపన, మన యొక్క కోరిక. ఇంక 24 గంటలు ఇలాంటి వర్తమానాల కోసమే ఎదురు చూస్తున్న ఈ దినాలలో దేవుని కొరకు మనం పనిచేసేది ఏమైనా ఉందా? మనము దేవుని కొరకు ఉజ్జీవింపబడాలని కోరుకుంటున్నామా? ఆ ఉజ్జీవము చెలరేగిన తర్వాత వేల్స్ పట్టణంలో ఉన్న పరిస్థితి, పోలీస్ స్టేషన్స్లో ఒక్క ఖైదీ కూడా లేడంట. అసలు బార్స్ అన్నీ కూడా మూతబడ్డాయంట. గుర్రపు బండ్లు వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు త్రాగేసి ఆ గుర్రపు బండ్లు ఆ దినాలలో ప్రయాణ సాధనాలు అవే. ఆ గుర్రాలను నడిపించేటప్పుడు వాళ్ళు బూతులు తిడుతూ ఉంటేనే కానీ గుర్రాలు కదిలేవి కాదంట. అటువంటిది వాళ్ళకి నోట్లో నుంచి ఆ మాటలు రావట్లేదు. ఒకేసారి ఒక రివైవల్, ఒక ఉజ్జీవ సెగ ఆ పట్టణాన్ని, ఆ రాష్ట్రాన్ని, ఆ దేశాన్ని కమ్మినప్పుడు వారందరూ మారు మనసు అనుభవము, పశ్చాత్తాపము. ఉజ్జీవం అంటే మొదటగా మనం జ్ఞాపకం రావాల్సింది పశ్చాత్తాపమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మునుపున్నటువంటి పాపము మరియక ఉండకుండా ఉండడం, దాన్ని ఉజ్జీవము అంటారు. కాబట్టి అలాంటి పశ్చాత్తాపం ఆ పట్టణం మీదకి దిగి వచ్చినప్పుడు గుర్రపు బండ్లు నడవడం మానేసినాయి అంట. గుర్రములకు ఆ తిట్లు లేవు, బార్లు మూసేశారంట. పోలీస్ స్టేషన్స్ ఒక్క కేసు కూడా నమోదవడం లేదు. ఎవ్వరు పోలీస్ స్టేషన్స్లో లేరంట. అప్పటి వరకు దేవుని మందిరాలనే బార్ల కింద మార్చేసి దేవుని మందిరాలనే సినిమా హాళ్ళ కింద మార్చినటువంటి ఆ పట్టణము దేవుని చేత ఉజ్జీవ జ్వాలలో రగల్చబడింది అని చరిత్ర పుస్తకాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈరోజు బహుశా నువ్వు యవ్వనస్తుడవో, యవ్వనస్తురాలవో, మధ్య వయస్కురాలవో, వృద్ధురాలవో లేదంటే వృద్ధుడవో నాకు తెలియదు, కానీ ఈ వర్తమానము నీ కొరకే దేవుడు మాట్లాడుతున్నాడు అన్న సంగతి మాత్రం నాకు తెలుసు. ఈరోజు ఈ బంగారు పండ్లు కార్యక్రమం చూడడానికి ఈ యొక్క ప్రోగ్రామ్ని ఓపెన్ చేశావంటే నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి ఈ రోజు నుంచి ప్రభువా, నేను నా యొక్క వీధిలో ఉజ్జీవం కొరకు ప్రార్థన చేస్తాననే ప్రార్థన మొదలు పెడతారా? నా ఇంట్లో ఉజ్జీవం కావాలి. మొదటిగా నా వ్యక్తిగతంగా నాలో ఉజ్జీవం రావాలి, నా ఇంట్లో ఉజ్జీవం రావాలని నీవు ప్రార్థించిన దేవుడు నీ దగ్గరికి వచ్చి నీ ప్రార్థన ఆలకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఏలియా కూడా ఇటువంటి ఛాలెంజే చేశాడు. డ్రై అయిపోయిన పరిస్థితుల్లో, ఎండిపోయిన పరిస్థితుల్లో, దిక్కుదోచని పరిస్థితులలో, ప్రజలందరూ 2 తలంపుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితులలో ఏలియా చేసిన ప్రార్థన, ఈ యొక్క ఇవాన్ రాబర్ట్స్ చేసినటువంటి ప్రార్థన, ఈరోజు నీవు చేసిన ప్రార్థన ఎందుకు కాకూడదు ప్రియమైన దేవుని బిడ్డ? కాబట్టి ఈరోజు నుంచి ప్రభా, నేను నా పట్టణ ఉజ్జీవం కొరకు, మా దేశ ఉజ్జీవం కొరకు ఇదిగో ఈ టైంని నేను కేటాయించి మొర్ర పెట్టాలనుకుంటున్నాను అనేటువంటి నిర్ణయం మీరు తీసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నా.
ఆల్రెడీ మేము తీసుకున్నాం, మీరు కూడా తీసుకోవాలని, గొప్ప ఉజ్జీవము మన దేశంలో రగలాలని నేను ఆశపడుతూ ఉన్నా. వ్యక్తిగతంగా ఛాలెంజ్ చేయబడండి ఈ వర్తమానము ద్వారా. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి సహాయం కూడా అవసరం లేకుండా వ్యక్తిగతంగా మీరు కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి ప్రార్థనలు మాకు కావాలి, మా ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలని మీరు కోరుకున్నట్లయితే నాతో కలిసి ప్రార్థన చేస్తారా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడు అయిన దేవ, నిత్య నివాసి నీకు వందనాలయ. ఈరోజు వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. ఖచ్చితమైన ఉజ్జీవము, ఎవరెవరు ఎంతమంది ఎన్ని వేల మంది వర్తమానం వింటున్నామో మేమందరము కూడా మా ప్రాంతము కొరకు, మా కుటుంబాల కొరకు, మా ఏరియా కొరకు, మా దేశము కొరకు ప్రార్థించడానికి అవసరమైన దేవా కృప ఇప్పుడే వారు పొందుకొందురుగాక. అటువంటి ఉజ్జీవము వారిలోనికి రగులునుగాక. అటువంటి దేవుని యొక్క ఆత్మశక్తి వారిని కమ్ముకొనుగాక. ఆ రోజు ఒక ఉజ్జీవ సభలో ఆ రాబర్ట్స్ మీదకి దిగి వచ్చిన అదే ఆత్మ అభిషేకపు శక్తి మా పైన దిగి వచ్చునుగాక. ఆత్మ కార్యాలు జరిగించి నిజమైన ఉజ్జీవ జ్వాలలతో మా దేశాన్ని నింపి నడిపించమని, అందుకొరకు మమ్మల్ని వాడుకోమని నజరేయుడైన యేసయ్య శ్రేష్ఠ నామంలో ఈ ప్రార్థనాన్ని సన్నిధికి సమర్పించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you.